नाज़रीन, आप देख रहे हैं J11 न्यूज़ चैनल। आइए देखते हैं आज की अहम खबर। ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు నిమ్మబడ్డ గావిలోని ఫదల్బండ్ ఏరియాలో కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. 2 సిఐలము, 8 మంది ఎస్ఐలు, 60 మంది సిబ్బందితో పాటు మొత్తం ఫదల్బండ్ ఏరియాలో మొత్తం 120 నుంచి 130 ఇండ్లు సెర్చ్ చేయడం జరిగింది. అటు ఇండ్లలో అనుమానాస్పద వ్యక్తులు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ, వాహనాలు కానీ ఉంటే వాటిలో ఇప్పటివరకు ఒక 15 వాహనాలు, 2 వీలర్స్, ఒక ఆటోను అనుమానాస్పదంగా తీసుకోవడం జరిగింది. వాటిని వెరిఫై చేసి వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే అందరికి కూడా చెప్పడం ఏమనగా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కానీ, అనుమానాస్పద వ్యక్తులు కానీ మూవ్మెంట్ చేస్తున్నా, వాళ్ళు ఎటువంటి వాహనాలు, వస్తువులు అమ్ముతామని వచ్చినా కానీ అటువంటి వాటిని తీసుకోకుండా మాకు పోలీసు వారికి సమాచారం తెలియజేయాలని కాలనీ వాళ్ళకి అందరికీ సూచించడం జరిగింది. ఇది కార్డినెంట్ సెర్చ్ ఆఫీసర్ల ఆదేశం ప్రకారం ఫర్దర్ కూడా టౌన్లో వేరు ప్రదేశాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అన్నెసరిగా ఎవరిని కూడా ఇంట్లో ఆశ్రయం కల్పించడం కానీ, అన్నెసరి వస్తువులు తక్కువగా వస్తుందని కొనడం కానీ అటువంటి చేయొద్దని పట్టణ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. సెర్చ్ అంటే అనుమానాస్పద వ్యక్తులు ఎవరు ఉండొద్దు, అటువంటి వాళ్ళకి ఎవరు ఆశ్రయం ఇవ్వద్దు, అనుమానాస్పద వస్తువులు కొనొద్దు అనేది అటువంటివి ఏమన్నా ఐడెంటిఫై చేయడం కోసం కానీ, అండ్ ప్రజలకు తెలియపరచడం కోసం కూడా ఒక అవేర్నెస్ కల్పించడంతో పాటు డిటరెన్స్ కోసం మనం ఈ కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. हमारे चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर करना ना भूलें।